పరుగులు ముడుకు వయసు దుడుకు తనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. మన షో టామ్ అండ్ జెర్రీని ఇన్వైట్ చేసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ రవి అండ్ లాస్య. హే నాయక్ ఇన్వైట్ చేసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదా. మెగా 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 మీటర్ బిలో 50 మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తాది దారే కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తాది దారే. నిజంగా అసలు డీజే లానే లేకుండే, రవి లానే లేకుండే. మాస్టర్ మీరు ఎవరు మాట్లాడినా నమ్మండి, మాత్రం రవి మాటలు అస్సలు నమ్మకండి. రవి ఎవరు వస్తే వాళ్ళ సైడ్. మాస్టర్ దివాళీ, క్రిస్మస్, రంజాన్ 3 కలిపి సెలబ్రేట్ చేసుకున్నాడు, మీరు వెళ్ళిపోయారని. హలో, నేను అదనలేదు. శేఖర్ మాస్టర్ లేకపోతే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే 2 ఒకటే రోజు వచ్చినట్టుంటది అన్న. నేను ఎంత మిస్ అయ్యానో నా శేఖర్ డార్లింగ్ ని నాకు తెలుసు. అది ఏమన్నాడు చూసారా, లేకపోతే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఒకేసారి వచ్చిన రోజు అంటే నేను లేకపోతే అంటే ఆ రోజు అన్ని క్లోజ్ ఉంటాయి కదా మాస్టర్. శేఖర్ మాస్టర్ వేర్ నో వేర్. మనందరికి పెద్ద ఆయన తరుణ్ మాస్టర్ గారు కమలాసన్ సార్ సాంగ్ ఉండి బిజీగా ఉన్నారు ఆయన. మన తరుణ్ మాస్టర్ రావట్లేదు అంటే ఎవరు వస్తున్నారు ఆ ప్లేస్? ఇంకెవరు వస్తారు? బాబా మాస్టర్ మళ్ళీ దిగుతాడు పూల్ దేరా. నేను సదా మాట్లాడి తరుణ్ మాస్టర్ పాపం బిజీగా ఉన్నారు కాబట్టి నా ఫ్రెండ్, నా కొలిక్ దేవుడి దయలో డీ ప్లాట్ఫామ్ వల్ల మేము మన తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నాం. ఇన్కేస్ నాకు డేట్ లేకపోతే తను చేస్తున్నాడు, తను లేకపోతే నేను చేస్తున్నాను. చెప్పండి మాస్టర్. వెల్కమ్ జానీ. How does it feel, master? ఏ స్టేజ్ మీద మేము కష్టపడ్డాము, సో ఆ డీ మమ్మల్ని చాలా పెద్ద రేంజ్ తీసుకుని వెళ్ళింది. ఎక్కడైతే మేము డాన్స్ చేసామో, ఎక్కడ ఎదిగామో, అక్కడికి వచ్చినందుకు, ఇక్కడ మమ్మల్ని జడ్జిగా ఆ ప్లేస్ లో కూర్చోబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సదా గారికి నేను మంచి ఫ్యాన్ ని. లీలామహల్ సెంటర్ మూవీలో మన ఇద్దరం ఒక మీ వెనకాల డాన్సర్ గా పనిచేశాను. నాకు భయం అయింది మనం ఇద్దరము అనగానే. అలాంటిది తన పక్కన చేరి నేను కూర్చొని అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ మాస్టర్. మీరు ప్లీజ్ టేక్ యువర్ సీట్. మాకు సూపర్ 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 పర్ఫార్మెన్సెస్ చూసేసి మంచిగా జడ్జ్ చేసి మా పిల్లలు అందరు హార్ట్స్ మీరు విన్న వాళ్ళు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త నాతో. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో.
dedicated only 20,85,000 rupees. జానీ మాస్టర్, మీకు అక్కడ బోల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎవరు చేస్తారో రవి టీం నుంచి ఒకళ్ళు, లాస్యా టీం నుంచి ఒకళ్ళు, మీకు ఎక్కడెక్కడ వావ్ ఫ్యాక్టర్స్ కనిపించాయో మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఆ బౌల్ లో వేసేయచ్చు. ఆ డబ్బులు ఓట్స్ ప్రకారం ఎవరు గెలుస్తారో వాళ్ళ కిటీలోకి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే డన్. సూపర్. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఎవరు పంపిస్తున్నారు? రవి టీమ్ లాస్యా? నేను రవి టీం తరపు నుంచి మీకు డెడికేషన్. మీరు కంపోజ్ చేసిన పాట మీదే మావాడు వస్తున్నాడు. ఓ సూపర్. రఘువంశీ. ప్లీజ్ వెల్కమ్ రఘువంశీ ఫ్రమ్ రవి టీమ్. बिना हसीना लाइफ में क्या जीना ओ मैं जमीना कुछ बिन क्या जीना मैं दीवाना वो परवाना आदम में आना पिले 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 సాంగ్ ఇది. హౌ డు యు లైక్ రఘువంశీస్ పర్ఫార్మెన్స్? బాగుంది. బాలా, కెన్ యు ప్లీజ్ హావ్ యు ఆన్ ది స్టేజ్? చాలా బాగా చేశారు. చిన్నపిల్లడు కదా, తన ఏజ్ కి మనం కంపోజ్ చేసినట్టు కంపోజ్ చేయకూడదు. ఎందుకంటే మన ఎనర్జీకి వాళ్ళ ఎనర్జీకి చాలా తేడా ఉంటుంది. హెవీగా మీరు అనుకున్నట్టు చేసి మిగతా ఒక 8 కౌంట్స్ కానీ 16 కౌంట్స్ కానీ గ్రేజ్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ పెంచుకుంటూ వెళ్తే మీరు అనుకున్న పర్ఫార్మెన్స్ తను ఇచ్చేవాడు. బట్ బాగుంది, గుడ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాదా, హౌ డు యు లైక్ రఘుస్ పర్ఫార్మెన్స్? ఓపెనింగ్ నాకు చాలా బాగా నచ్చింది బాలా.
అలాగే బిగినింగ్ పోర్షన్ చాలా బాగుంది. రఘువంశీ స్టైల్ కొత్తగా అనిపించింది. రఘువంశీ చేసినప్పుడు ఇంత ముందు నేను చూడలేదు అతనికి ఇంత కాంప్లికేటెడ్ మూవ్మెంట్స్ చేయడం. సో ఐ వాజ్ హోపింగ్ ఈ యాక్ట్ గ్రాఫ్ పెరుగుతుందని, కానీ అలా అవ్వలేదు. రఘువంశీ నువ్వు చేసావు ఇంతకి ముందు. వివ్ సీన్ కంబ్యాక్ అయిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఇచ్చేది చాలా బాగా ఎనర్జీతో ఆడావు మొత్తం సాంగ్. సో అలాగే అన్ని సాంగ్స్ చేయాలి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం. యా, దిస్ వాస్ గుడ్, దిస్ వాజ్ అండ్ బ్యాడ్. ఐ జస్ట్ హోప్ దట్ ఎనర్జీ కొంచెం ఇంకా సస్టైన్ అయి ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? రఘువంశీ మంచి కొరియోగ్రాఫర్ దొరికాయండి. నాకు బాల స్టైల్ చాలా బాగా ఇష్టం. నువ్వు కంటెస్టెంట్ కాబట్టి మాస్టర్ కన్నా ఇంకా బాగా చేయడానికి ట్రై చేయాలి. బిగినింగ్ అంతా బాగా చేసావు. నాకు బాగా నచ్చిందంటే ఫ్లోర్ మూవ్మెంట్ చేశారు, చూసారు ఒకటి ముగ్గురు కలిసి. చాలా బాగుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే గర్ల్స్ వచ్చినప్పుడు చేసావుగా, వాళ్ళు బెండ్ అయిన తర్వాత చాలా బాగుంది. గర్ల్స్ బాలా బాగుంది బాలా, కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే మాస్టర్, నువ్వు చేయగలవు, చెయ్యి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ బాలా. లాస్ట్ ఇయర్ రవి టీమ్ లో పర్ఫార్మెన్స్ చూసేసాం. నీ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? జానీ మాస్టర్ కి నేను డెడికేషన్ కాదు, మొత్తం అందరికి డెడికేషన్ చేస్తున్నాను. కానీ జానీ మాస్టర్ కిట్టీలో ఎంతైతే వేస్తారో ఆ మనీ నేను డెఫినెట్ గా తీసుకోపోతున్నాను అన్న విషయం నాకు తెలుసు. జానీ మాస్టర్ మాకు ఇచ్చేయడానికి రెడీగా ఉండండి, కొంచెం ఎక్కువ డబ్బులు కూడా వేయండి. ఎందుకంటే సూపర్ పర్ఫార్మెన్స్ తో నా టీం నుంచి వచ్చేస్తుంది జియా. ప్లీజ్ వెల్కమ్ జియా ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతీయులను బంధించిన సంఘటన. ఇది నేను తినను. ఎందుకు తినవు? ఇందులో నీసుంది. ఇప్పుడు తిను. నేను తినను. అతడు బ్రాహ్మణుడు, నీసు తినడు. ఎలా తినడో నేను చూస్తాను. నా మీదనే చేయి వేస్తావా? సరే, వాడిని వదిలేస్తాను. నేను చెప్పింది నువ్వు చేయాలి. చేస్తాను. వచ్చి నా శూతుడు. అలా కాదు, నీ నాలుకతో తుడవాలి. ಆಯುಧವಿದೆ ಅಹವಿಕ ವಧೆ ದಿವಿಟಿ ಇದೆ చెడుగు కుచితే చీరులే తొలగించు చీనిరుపేదల ఆకలికే కలుపుగించు పరితగించు అరిస్వాల దహాల ద్రోహాల విహాల చెలించు కారణముల సుడిగాలి మనం కాలికి తొడుగులు ఎందుకులే తిరగబడే యువ శక్తి మనం ఆయుధం ఎందుకు విసిరేసే
performance. Sada, how do you like Jia's performance? ఎక్కడ ఉన్నారు మీ గురువు గారు? Master. సైతేజ్ కొరియోగ్రఫీ అంటే ఫార్మేషన్స్ చాలా బాగుంటాయి, అలాగే మూవ్మెంట్స్ కూడా కొత్తగా అనిపిస్తుంది. కానీ ఈసారి సైతేజ్ నాకు కొత్తగా అనిపించలా. అలాగే స్టోరీ టెలింగ్ చూస్తే బిగినింగ్ వరకు ఉంది, అంటే ఎక్కడ టాకీ మీరు వాడారు అంతవరకు స్టోరీ టెలింగ్ ఉంది. అబ్రప్ట్ గా ఫినిష్ అయ్యి దాని తర్వాత డాన్సింగ్ మామూలుగా, అంటే స్టోరీకి ఏం సంబంధం లేకుండా డాన్సింగ్ అలా అది ఒకటి. తర్వాత మీరు ప్రాప్స్ తో చేశారు, బకెట్స్ అని వాడేసి, అది కూడా సమ్వేర్ డౌన్ ద లైన్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అన్ ఓకే యాక్ట్. సైతేజ్ నుంచి ఓకే యాక్ట్ అంటే హౌ ఇట్ ఫీల్స్. దట్స్ ఆల్. Thank you. And Shekhar Master, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? జియా చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. యాటిట్యూడ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అదంతా బాగుంది. ఫార్ములేషన్స్ నీ బాగుంటాయి సాయితేజ్, కానీ సాయితేజ్ స్టాండర్డ్ ఇది కాదు. ఇంకా బాగా చేస్తావు, చేయగలవు. నెక్స్ట్ టైం బాగా చేయండి. Thank you. And Johnny Master, how do you like this performance? ఏదైనా మూవీ కొంచెం డైరెక్షన్ గానీ అది గానీ కొంచెం అటు ఇటు ఉన్నా హీరో నిలబెట్టేస్తాడు. సో వన్ మ్యాన్ షో అంటారు దానికి వన్ మ్యాన్ షో నువ్వు ఈ పాటకి. చాలా బాగుంది. ఇంకా బాయ్స్ ఈ పాటకి ఇలాగే ఉంటది కంపోజింగ్ నాకు తెలిసి, ఒక మెసేజ్ ఇస్తుంది. సో డాన్స్ కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్. సో 100% న్యాయం చేశారు. 100 కి 100 మార్క్స్ ఇస్తాను. సూపర్ సూపర్ సూపర్. Thank you so much, judges. Thank you, boys. Thank you, Saitej. Super. So first round lo votes చేద్దాం. Ravi, please get Raghu, and Lasya, please. Johnny Master votes చూసే ముందు కిట్టీలో ఎంత కలెక్ట్ అయింది? 170. సో ఫస్ట్ రౌండ్ కి 1,70,000 రూపీస్ కలెక్ట్ అయింది. ఆ డబ్బులు లాస్యకు వస్తాయో రవికి వస్తాయో చూడాలంటే శేఖర్ మాస్టర్ మీ ఓట్ ఫర్ 1,70,000 రూపీస్. నాకు ఇద్దరు కొరియోగ్రాఫర్ చేసింది సోసోగా ఉంది. అంటే బాలా స్టాండర్డ్ కి అది కాదు, సాయి స్టాండర్డ్ కి ఇది కాదు, కానీ కొద్దిగా బెటర్ అంటే నాకు అనిపించి జియా. సూపర్. సో లాస్యకి 1 ఓట్ వచ్చేసింది. అండ్ సదా యువర్ ఓట్ గోస్ టు రఘు ఆర్ జియా? ఆనెస్ట్లీ నాకు రెండో ఓకేగా అనిపించినాయి. మై ఓన్లీ థింగ్ ఇస్ జియా లాంటివి ఐ హావ్ సీన్ బిఫోర్. పేట్రియాటిక్ సాంగ్స్ చూసాం, అలాంటి ఫార్మేషన్స్ చూసాం, ఎవ్రీథిం్. అలాగే రఘువంశీ బాలా కూడా ఇంకా బాగా చేస్తారు, కానీ ఈసారి ట్రై చేసేది మాత్రం నాకు ఇట్ ఫెల్ట్ డిఫరెంట్, కొత్తగా అనిపించింది అటెంప్ట్. సో మై ఓట్ గోస్ టు రఘువంశీ. అయ్యో జానీ మాస్టర్, మీరు వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఇంత కష్టం వస్తే ఇలా? ఇక్కడ ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు, మీ చేతిలోనే ఉంది డిసైడింగ్ ఓట్. యువర్ ఓట్ గోస్ టు జియా ఆర్ రఘువంశీ? నేను ఫస్ట్ టైం చూసిన కాబట్టి రెండు బాగున్నాయి. సో బెస్ట్ వచ్చి జియా. రవి ఇంకో గుడ్ న్యూస్ ఉంది రా నీకు. టాస్క్ ఫస్ట్ రౌండ్ లోనే పెట్టుకుంది. సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ లో కూడా కావాలి మరి నాకు టాస్క్. అంటే అది నీ ఇష్టం కాదు, నిహారిక ఇష్టం. అంటే సెకండ్ రౌండ్ లో ఉండదా టాస్క్? నాకు ఉండదు, ఓన్లీ ఫస్ట్ రౌండ్. అమ్మయ్య, ఏంటంటే టాస్క్ ఇప్పుడు నేను హీరోయిన్. ఇది నాకు టాస్క్ కాదు, చూసే వాళ్ళకి వీళ్ళందరికీ టాస్క్ అది. ఓకే, నువ్వు డైరెక్టర్వి, నేను హీరోయిన్ ని. నువ్వు నాతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో 10 years నుంచి వెయిట్ చేస్తున్నావు. నాకు నువ్వు బీభత్సమైన ఫ్యాన్ వి. ఇట్ లాస్ట్ ఛాన్స్ వచ్చింది, నువ్వు నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ వచ్చింది. సో నేను, నా మదర్ అండ్ నా తమ్ముడు ముగ్గురం కలిసి స్టోరీ వినబోతున్నాము. నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. మా మదర్ ఎవరంటే మమ్మీ నిహారిక. మమ్మీ నీ కొడుకు ఎవరో తెలుసా మమ్మీ? ఎవరమ్మా? మన గుండు సాయితేజ్ మమ్మీ. బాబు మా తమ్ముడికి స్టోరీ నచ్చలేదంటే చూడు, డైరెక్టర్ గా నువ్వు రిజెక్ట్ అయిపోతావు. నచ్చాలంటే నేను పెయింట్ వేసుకొని రావాలి. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. టింగ్ టింగ్. బాబు కన్నా వెళ్ళి చూడు నాన్న. గుండు ఎవరు మీరు? మీ అమ్మగారు ఉన్నారా? లేరండి. రే అడుక్కున్న వాళ్ళతో కూడా మాట్లాడతావా లోపల? ఓ సారీ మేడం, ఐఎమ్ డైరెక్టర్. పట్టుకోమా లాస్య గారు. కొంచెం డిస్టెన్స్ పాపకి. మమ్మీ అని నువ్వు చూసుకో మమ్మీ. పాపకేం గజ్జుందా? మీకేమవుతారు? నా కూతురు. మీరు చెల్లెల్లా ఉన్నారు కూతురు తల్లి. మమ్మీ ముందు మా అక్కని కలవాలంటే ముందు నన్ను చెప్పి వెళ్ళాలన్నమాట.
ఈడెవడండి? నాకు డౌట్ వచ్చే క్వశ్చన్ నన్ను అడగద్దన్నానా నా కొడుకు. గుండె ఆగిపోతాందే ఒళ్ళుగా ఆగిపోతాందే. చెప్పండి మీ కథ ఏంటి, మీ పని ఏంటి అది చెప్పండి ముందు. ఓరయ్యా అరే ఈడికి చెప్పండి రా బాబు. చెప్పండి స్టోరీ. సార్ మేడం కి సినిమా తీయాలని ఉంది అని, అంటే సినిమాలో హీరోయిన్ గా చేయాలని నాకు న్యూస్ వచ్చింది. అసలు మీకు డైరెక్షన్ చేయడం వచ్చా? సార్ నేను 10 years లాస్య గారితోనే సినిమా తీద్దామని. లాస్య గారితో చేయాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో తెలుసా మీకు? ఉన్నదండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? నేను సదా గారి సినిమాలో ప్రతి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ నేనే. మీరు అసిస్టెంట్ అయితే డైరెక్టర్ ఎలా అవుతారండి? తమ్ముడు విందాంలే తమ్ముడు స్టోరీ. అసలే నా ఫ్యాన్ అట. సినిమా ఓపెనింగ్ సార్. అదే డోరా ఓపెన్ చేయడానికి టైటిల్స్ పడతాయి సార్. టైటిల్స్ పడతాయా? కింద పడతాయా పైన? లాస్య గారు లేడీ డాన్ సినిమాలో ఓపెన్ స్టార్ట్ కాగానే లాస్య పరిగెడుతుంటది ఎవరి వెనకాల. ఏ హీరో ఎవరు? మహేష్ బాబా? శేఖర్ అనే కొత్త కుర్రాడు. ఇంకా మంచి సీన్స్, హైలైట్ సీన్స్ చెప్పు ఈ సినిమాలో. హైలైట్ సీన్స్ అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్ మేడం. ఇంటర్వెల్ తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ లో బీచ్ లో ఓపెన్ అవుతుంది. అయ్యో బీచ్ లో నీళ్లు, ఉప్పు నీళ్లు ఉంటాయి. స్కిన్ అంతా పాడైపోతుంది అసలు. నేను ఒక పని చేస్తా మేడం. మమ్మీ వెళ్ళిపోతుంటే పట్టుకోవాలి. మమ్మీ పారిపోయేలా ఉన్నాడు. నేను డైరెక్షన్ నేర్చుకుని వస్తా మేడం. నేను నేర్పిస్తాను. వద్దు మేడం. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్షన్ లో. దాన్ని నేర్పిస్తాను. నన్ను ఓని అని రాదు. గుండె ఆగిపోతాందే ఒళ్ళుగా ఆగిపోతాందే. Let's start round number 2. సో సెకండ్ రౌండ్ లో ఎవరు పంపిస్తున్నారు కంటెస్టెంట్? లాస్ట్ నేనే పంపిస్తున్నాను. నేనే. ముదినేపల్లి మురిసేలో ముద్దుగుమ్మలో రెడీ అయింది. మా ముద్దుగుమ్మ వచ్చేస్తుంది. కృతి ఈ పాట మీద పర్ఫార్మ్ చేయడానికి. ప్లీజ్ వెల్కమ్ కృతి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా. బుట్ట మీద బుట్టబట్టి బుక్క మీద చుక్క పెట్టి వాగల్లే నడిచేవే. నీ బుట్టలోని పువ్వులని గుట్టులని రట్టు చేసి నన్నీడా పిలిచేనే. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా. బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగా చేస్తావే. ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకి గాలాలే వేస్తావే. కమలపాకు తడిలోన పండెనే నీ నోరంట. నోటి పంట కాదంట పాడి పంట చూడంట. నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట. ఆశపడిన మావయ్యది అందమైన మనసంట. అందం సందం నీకే సొంతం. ఎన్నెల్లోనే ఏసా మంచం. పైరకాలుల పందిరిలో నా కరిగిపోదాం మనం. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా.
ముదినే పల్లి మడిచేలో ముద్దుకుమ్మ నువ్వోరా కంట చూసావో నెల తప్పేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగా చేస్తావే ముట్టుకుంటే కంది పువ్వు ముద్దరాలి సొగసుకి గాలాలే వేసావే నిజంగానే అలాగే చేసింది ముద్దుగుమ్మలాగా. జానీ మాస్టర్, హౌ డు యు లైక్ కృతిస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి చాలా. థాంక్యూ. అబ్బాయి చాలా బాగా చేశారు. విష్ణు శశి కొరియోగ్రఫీ చాలా బాగుంది, వాళ్ళకి బాగా ఎక్కిచ్చారు. ఇద్దరికి చిన్నపిల్లలైనా దాన్ని మీనింగ్ బాగా పట్టుకున్నారు, అందుకే బాగా ఎక్స్ప్రెషన్స్ వర్కౌట్ అయినాయి. డాన్సర్స్ మీరు కూడా చాలా బాగా చేశారు మా. గుడ్ పర్ఫార్మెన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్, హౌ డు యు లైక్ కృతిస్ పర్ఫార్మెన్స్? నిన్న ఒక విషయంలో బాగా మెచ్చుకొచ్చేసి కాస్ట్యూమ్స్ హీరోయిన్ కి హీరోకి ఇచ్చినట్టు ఇస్తే వాళ్ళ కాస్ట్యూమ్స్ చాలా అందంగా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ కృతి అందంగా ఉంటుంది అనుకో, కాస్ట్యూమ్ వల్ల ఇంకా అందంగా ఉంది. నాకు బాగా నచ్చింది అంటే ఓపెనింగ్ చాలా బాగా నచ్చింది. అలాంటి చోట కొరియోగ్రాఫర్ బయటపెట్టేది టక్ అది కొట్టేది, తర్వాత అమ్మాయి లోపల నుంచి వచ్చేది. చాలా బాగుంది. కానీ మీరు ఒకటి మిస్ చేసావు, లిరిక్ తగ్గట్టు చేయట్లేదు. ముదినేపల్లి అని చెప్పి అమ్మాయి డౌన్ వెళ్తుంది, కనపడట్లేదు. ఈడొచ్చి ఈడు పాట వచ్చిన వీడు అటు తిరుగుతున్నాడు. బీజిఎంస్ లో ఆటలో చేస్తే ఓకే, ఆ లిరిక్లు అంటే మంచి అందమైన మీనింగ్ అది. అదే నువ్వు వెస్టర్న్ సాంగ్స్ చెయ్యి అంటే ఓన్లీ బీజిఎంస్ చెయ్యి, అది ఓకే. ఇట్లాంటి వాటికి పర్టికులర్ గా ఇలాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ క్యూట్నెస్ మిస్ అవ్వకూడదు. క్యూట్నెస్ ఎక్కడ ఉంటుందని ఆ లిరిక్స్ లోనే, ఆర్ట్లోనే వాళ్ళు చేసే ఎక్స్ప్రెషన్ బాగా చేసింది, కానీ లిరిక్స్ కి దానికి సింక్ అవ్వాల. నెక్స్ట్ టైం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సదా, హౌ డు యు లైక్ దిస్ పర్ఫార్మెన్స్? శశి మాస్టర్ చెప్పినట్టు కాస్ట్యూమ్స్ మీది మామూలుగా ఉండవు, ఎంత బ్యూటిఫుల్ గా డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ కంపోజిషన్ నాకు నచ్చింది. యునో లైక్ షీస్ డూయింగ్ మూవ్మెంట్స్ విత్ హెడ్ అండ్ ఆల్, ఇట్ వాస్ లుకింగ్ రియల్లీ క్యూట్. కృతి చాలా బాగా చేశారు ఈసారి మాత్రం. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, బాడీ లాంగ్వేజ్ నీది చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అంటే ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ స్టైల్స్ షీఈస్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ దెమ్. చాలా బాగా చేసింది. అలాగే విష్ణు చాలా బాగా చేశావు. కీప్ ఇట్ అప్ గైస్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. సో రవి, సెకండ్ రౌండ్ లో నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? 1,70,000 ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ లో ఎంత అయింది ఆ ప్రైజ్ మనీ? 3,40,000. 3,40,000 నా కిట్ లో వస్తుంది. ఆ పిల్లని రాసుకోమను. ముందు పంపించు, దాని తర్వాత మాట్లాడదాం. ఎవరు వస్తున్నారో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, ఆలోచించుకో. ఆ కాన్ఫిడెన్స్ సద్విన్ అండ్ భూషణ్ వల్ల. సో ఇట్స్ సద్విన్. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ సద్విన్ ఫ్రమ్ రవి's team. సముద్రం పొంగుతున్న కరుణా హిమము కరుగుతున్న నింగిని అధర్మం చేరుకున్న మనుషులు మమతకు దూరమైన వ్యాధతో ప్రాణం నలుగుతున్న నీ ప్రేమే ఆగదులే. మనసాపదా 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 నువ్వు లేచిరా నువ్వు లేచిరా ప్రేమే అంతం అవునులే. ఇద్దరి ఆకాశాలు వేరైన
మనసాపదా 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 నువ్వు లేచిరా నువ్వు లేచిరా ప్రేమే అంతం అవునులే. సూర్య సముద్రం పొంగుతున్న కరుణ హిమము కరుగుతున్న వ్యాధతో ప్రాణం నలుగుతున్న నీ ప్రేమే ఆగదులే మనసాపదా 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 నువ్వు లేచిరా నువ్వు లేచిరా ప్రేమే అంతం అవునులే. ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే మా జడ్జెస్ ఏమైపోవాలి భూషణ్ ఇట్రా. శేఖర్ మాస్టర్ మీకేనా నచ్చింది మన సద్విన్ పర్ఫార్మెన్స్? సద్విన్ ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తే ఇది బాగాలేదు బాగా చేయలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ మాత్రం అటు ఇటు అయితే మాలాంటి కొరియోగ్రాఫర్స్ వల్ల తప్ప సద్విన్ మాత్రం ఆడెప్పుడు సూపర్. భూషణ్ కొరియోగ్రఫీ చాలా బాగుంది భూషణ్, చాలా కొత్తగా ఉంది. ఏంటంటే ఆ ప్రాపర్టీని యూజ్ చేయటం ఒకే చోట కాకుండా అడిగే తగిలి ఆగుతాడేమో అనుకుంటే అది లిదించుకుంటే మూమెంట్ మళ్ళీ టైమింగ్ మిస్ చేయలేదాడు, టైమింగ్ వచ్చేసాడు. ఫైనల్ ది పై నుంచి వచ్చాడు చూడు, అది అదేనా కంపోజ్ చేసింది, అది స్లిప్ అయ్యాడా? అదే మస్ భలే ఉంది, ఇంకా స్లిప్ అయ్యాడేమో అనుకున్నా. శుభం. జానీ మాస్టర్, హౌ డు యు లైక్ దిస్ పర్ఫార్మెన్స్? సద్విన్ చాలా బాగా చేసావు. దీంట్లో ఏంటంటే ఇంకా అక్కడ పైనుంచి వచ్చిన తర్వాత షర్ట్ చిక్కుకుంది కదా, అసలు మైండ్ లోనే పెట్టకుండా దాన్ని అసలు వదిలేసి పర్ఫార్మెన్స్ లో లీనమైపోయినావు కదా, అది చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత ఇంకా మాటలు లేవు చెప్పడానికి, అసలు నువ్వు ఎముకలు ఉన్నాయా లేవా ఏం తెలియట్లేదు నాకు. చిన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు మీకు ఎముకలు ఉన్నాయని. సో మళ్ళీ నన్ను నేను చూసుకున్నట్టుంది. చాలా బాగా చేసా, దొరకొట్టేసా. ఆ పైనుంచి దూకేది అదిరిపోయింది. సదా, హౌ డు యు లైక్ దిస్ పర్ఫార్మెన్స్? No words. Where should I start from? I don't know. Property out of the box. దానికి తగినట్టు కంపోజ్ చేసింది మళ్ళీ. I don't know. How do you think? And whatever you think, he does justice to it. There were so many wow moments throughout the act. So I was stunned. I was mesmerized. Sadwin, you are a super king. పైకి నుంచి దాని మీద కూర్చున్నావు కదా అలా, అది ఒకసారి చేస్తావా? అది చేసి చూపిస్తే నేను ఇది ఇస్తా. మనసాపదా 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 వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. సెంటర్ ఫ్రూట్ 4 లపలపలపలాడిస్తుంది ఇలాగా. మాస్టర్ చూడండి, సదా గారు వే అంటారు, మా శేఖర్ మాస్టర్ సూపర్ మంచి స్టెప్ చేస్తారు కదా, మీరేం చేస్తారు మాస్టర్ బాగా నచ్చితే? ₹40,000 last year. Please get Kriti. Sada, your award goes to
Sadhvin or Kriti for 3,40,000 rupees. నువ్వు అడగడం వేస్ట్, నేను చెప్పడం ఇంకా వేస్ట్. ఇట్ గోస్ టు సద్విన్. Shaker Master, me vote Sadhvin or Kriti. Sadhvin. Johnny Master, your vote goes to Kriti or Sadhvin. Sadhvin, yeah. So second round అయిపోయాక రవి మీ కిట్లో ఉంది 24 lakhs and 25,000 rupees. And last year మీ కిట్లో ఉంది 43 lakhs and 65,000 rupees. Rara brother, super brother, let's relax and rock. Now it's time for round number 3. First ever పంపిస్తున్నారు రవి's team or last year's? అగో ఆ నర్సవనే పంపి. నేనే పంపిస్తా. Okay. మనకిష్టమైన కంటెస్టెంట్ ఓటమి తెలియని ధీరుడు వీరుడు వచ్చేస్తున్నాడు, శివమణి. Please welcome Shiv Mani from last year's team. నచ్చావే నైజాం పోరే, నువ్వే నా రాజకుమారి. నచ్చావే నైజాం పోరే, నువ్వే నా రాజకుమారి. అందిస్తే చేయమో సారి, ఎక్కిస్తా ఏను గంబారి. అయ్యారే సయ్యంటుందే నయ్యారై వెయ్యారి. హే సరదాగా సరసకు చేరి, సాగేస్తా సొగసులు షోరి. ముదిరావే మాయల మారే. పరిజానే మల్ల పూదారి, పరిగెత్తుకు రావే పున్నాని. గుండెల్లో కోవెల గెట్ట కొలువుండవి దేవేరి.
పర్ఫార్మెన్స్. శివమణి చాలా బాగా చేసావమ్మా. ఈ యాక్ట్ కి ఈ సాంగ్ తీసుకోవడం నచ్చింది నాకు. కొరియోగ్రాఫర్స్ యష్ కొరియోగ్రఫీ బాగుంది. అది చెప్పాను కదా, ఈ సాంగ్ తీసుకోవటం మీకు పెప్పి అన్నమాట. వేరే సాంగ్ తీసుకుంటే ఎంతవరకు యాక్సెప్ట్ తెలీదు. నెక్స్ట్ వచ్చి ఎంటర్టైనర్ గా ఉంది. సూపర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాదా మీకు ఎలా నచ్చింది శివమణి పర్ఫార్మెన్స్? ఇప్పటి వరకు పాసా దోబ్లే అంటే ఒక ఫియర్స్ యాక్ట్, బుల్, మెటడోర్ మధ్యలో ఉన్న ఫైట్, అలా ఎవరైనా మీరు సెటప్ తీసుకొస్తే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ యూ వెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ రూట్. బాగుంది. అంటే ప్రేమతో ఎలా చంపేయాలి అలా చంపేశాడు శివమణి. అదే నాకు నచ్చింది. ఆ సాంగ్ సెలెక్షన్ గానీ, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ శివమణి చేసేది వాజ్ సో క్యూట్. ఇలా ఇలా వెళ్తూ ఇలా కన్ను కొట్టేది, అవన్నీ చాలా క్యూట్ గా ఉన్నావు. అజయ్ ఇక్కడ నచ్చింది. అజయ్ వెరీ నైస్, వెల్ డన్, గుడ్ కంపోజిషన్, గుడ్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్, గుడ్ ఎక్స్ప్రెషన్స్, లవ్లీ లిఫ్ట్స్, అన్ని చాలా బాగా నచ్చింది. దట్స్ వై వెయ్యి శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది శివమణి పర్ఫార్మెన్స్? 6 weeks అయితే చూస్తున్నారు మీరు మీ శివమణిని. నిజంగా నేను వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు చూడాలి ఆడు థర్డ్ బీజియం దగ్గర సేమ్ అమ్మాయిలా చేశాడు. ఆడు ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక్కసారి చేయవాది నా కోసం. అటు చేయటం కూడా చూడు అమ్మాయిలాగా. ఆ లుక్స్ అయ్యి సూపర్ రా. పార్ట్నర్ నువ్వు కూడా చాలా బాగా చేసావమ్మా. యష్ టీవీ దగ్గర కూర్చున్నా, యష్ శివమణి ఇది వస్తుందంటే అంటే మామూలు అందరూ అలా రిలాక్స్ అయ్యి ఉన్నవాళ్ళు టక్మల్ అలర్ట్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒకటి. థ్యాంక్ యూ సార్. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. షూర్ తప్పకుండా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ అజయ్. థ్యాంక్ యూ యష్. సూపర్. రవి అద్దరిపోయింది మా శివమణి పర్ఫార్మెన్స్. మీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? సృష్టిలో భద్ర శత్రువులంటే రెండే రెండు, ఒకటి నిప్పు, ఒకటి నీరు. వీళ్ళిద్దరు కొట్లాడితే ఎలా ఉండదో ఈ స్టేజ్ మీద ఫర్ ది ఫస్ట్ టైం చూపించబోతున్నాడు మా క్యాట్. సాన్వితో పాటు మనందరి ఫేవరెట్ కంటెస్టెంట్ DJ1 లో ఎప్పుడెప్పుడు వస్తాడు ఈ స్టేజ్ మీదికి? జతిన్. నో ఇట్స్ నాట్ జతిన్, ఐమ్ సారీ. ఎవరు వస్తే బాగుంటది ఈ స్టేజ్ మీద అని నేను చాలా కష్టపడి పట్టుకుని ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చా. ఈస్ కమింగ్ అలాంగ్ విత్ సాన్వి. సూపర్. సో రవి టీం నుంచి సాన్వితో పాటు ఎవరు వచ్చేస్తారో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్. నా సృష్టిలో అందరూ సమానులే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇప్పటికైనా ఆలోచించండి, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు.
ఈ కింగ్ ని సృష్టించిన మా సుచిన్ మాస్టర్ కూడా ఉన్నాడు. సూపర్. సుచిన్ మాస్టర్ అండ్ క్యాట్ మాస్టర్ ప్లీజ్. Sanvi's performance. Before coming to Sanvi and Cat, Jatin, ఎదురు చూస్తున్నావు నీకు ఈ స్టేజ్ మీద చూడడానికి. Not only me, the audience, everybody, we are so happy to have you here. Thank you for coming. Coming to the performance, చాలా మ్యాజికల్ గా అనిపించింది. వాటర్ అండ్ ఫైర్ కెన్ నెవర్ కమ్ టుగెదర్. ప్రతి మూమెంట్ అప్పుడు అది అండర్లైన్ చేస్తూనే ఉన్నారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. I love the end part as well. Wonderful act, Cat. Sanvi, well done. Jatin, well done. Veya, ve. శేఖర్ మాస్టర్, your comment. క్యాట్ కాన్సెప్ట్ చాలా బాగుంది క్యాట్. అంటే మనకి నీరు కావాలి, నిప్పు కావాలి, ఏది తీసుకోవాలా దేనికి అది. ఇద్దరు పర్ఫార్మెన్స్ లో కూడా జతిన్ శాన్వి ఎవరికెవరు తీసుకోవాలా అద్దరిపోయింది. జతిన్ DJ 2 స్టార్ట్ అయిన కాడి నుంచి వెయిట్ చేస్తున్నాం. అందరూ వచ్చి వెళ్తున్నారు, జతిన్ రాట్లా. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ DJ 2 స్టేజ్ మీద చూసినందుకు. శాన్వి చాలా బాగుంది, అద్దరిపోయింది. ఎస్పెషల్లీ చెప్పాలండి దీనికి లైటింగ్ అండి అద్దరిపోయింది. ఫైనల్ అది నాకు చాలా బాగా రెండు కలిసిపోయినప్పుడు స్మోక్ అలా వచ్చింది కదా, నాకు చాలా బాగా నచ్చింది. గుడ్ షో. Thank you so much. And Johnny Master, how do you like Sanvi's performance? జతిన్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, సూపర్. శాన్వి తన ముందు నాకు కనపడలేదు, అదే ప్రాబ్లం నా సైడ్ నుంచి. టోటల్ గా ఓవరాల్ గా బాగుంది అండ్ లైటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది. లాస్ట్ లో నిజంగా నిప్పు నీరు కలిస్తే పొగే వస్తుంది, అది సింపుల్ బాగుంది, అది బాగా నచ్చింది. గుడ్, ఆల్ ది బెస్ట్. Thank you so much, judges. Thank you, Sachin. Thank you, Jatin. Thank you, Kat. Third round lo watch cheddam. Ravi, please come, and Lasya, please get Shivman. నేను ఈ జడ్జ్మెంట్ కి ఇంకో ఇద్దరిని కూడా కలుపుదాం అనుకుంటున్నాను. ఇటు క్యాట్ అండ్ ఇటు యష్, ప్లీజ్. సూపర్ స్టార్ జానీ మాస్టర్, ఫస్ట్ your vote goes to Shivmani or Sanvi? శివమణి. Sada, your vote goes to Shivmani or Sanvi? My vote goes to... Any guesses? Ravi, లాస్య, మీ ఇద్దరు మనసు. ప్రస్తుతానికి మీరు మాట్లాడేటప్పుడు మా మనసులు పనిచేయవు. నా మనసు అయితే అసలు పనిచేయదు. నాదైతే ఎప్పుడు పనిచేస్తుంది. యువర్ వర్డ్ గోస్ టు క్యాట్. నాట్ క్యాట్, సాన్వి. శేఖర్ మాస్టర్, ఈసారి మీరు కొట్టేశారు ఆపర్చునిటీ. సాన్వికి 1 vote, శివమణికి 1 vote. మీ చేతిలోనే ఉంది అంత డిసైడింగ్ ఓట్. ఎవరికి ఇస్తారు? సారీ శివమణి, గోస్ టు శాన్వి. So third round అయిపోయాక రవి మీకు ఇల్లోని 29,35,000 rupees. And last year మీకు ఇల్లోని 38,55,000 rupees. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. సూపర్. సో ఈ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ కలుద్దాం ఇంటో ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్. Until then, take care, bye bye. ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లేనా లేనా ఒక లైలా కోసం తిరిగాను దేశం. అమ్మా బాబు! బాబు! నేనుంటే తల్లి ఇలా ఎవరైనా సలామనేలా. సూపర్ బాయ్స్. ఆయన
ఇది ఇంతవరకు చేసిన దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఎంత ఎనర్జీ అండి అసలు టేక్ ఆఫ్ నుంచి సాంగ్ అయిపోయేదాకా. పృథ్వీ అమ్మాయి గెటప్లు చాలా బాగా చేస్తాడు. సూపర్ రా. బొబ్బిల్ రాజు వచ్చినప్పుడు సూపర్ చేశాడు. చాలా మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా, నాకు తెలుస్తుంది. ఇప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఓకేనా? చాలా రెస్పెక్టబుల్, చాలా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా వాల్యూ ఉన్న జడ్జెస్. రవి మాస్టర్ ఇక్కడ రవి టీం ఎవరు, లాస్ట్ టీం ఎవరు? రవి టీమ్ సారీ అదే అనిపించింది లాస్ట్ ఇయర్ టీమ్ లో కొంచెం ఎందుకు ప్రాక్టీస్ తగ్గింది కదా. నేను రవి టీం చాలా బాగా చేసావు. అంటే ఆ పాప ఏం చెప్పట్లా. పాప కావాలా నాన్న? పాప మేడం చెప్పండి. ఇద్దరు బాగా చేశారు కానీ ఏదో సంథింగ్ మిస్సింగ్. ఏంటది? ఈ సీట్ లో కూర్చోగానే నాకు నచ్చలేదని చెప్పాలనిపిస్తుంది.